మళ్ళీ ఇంకొక మంచి అప్డేట్ తోని మీ ముందుకొచ్చాను. ఈరోజు ఏంటి అంటే డిఏ హైక్ అన్నమాట. అంటే భారీగా పెరిగింది. ఉద్యోగులకు ఎక్కువ మొత్తంలో జీతాలు పెరిగినవి అనే దాని గురించి, ఎంత అంటే అనే దాని గురించి ఈరోజు వీడియో అన్నమాట. దీనికి సంబంధించిన క్లియర్‌గా మనం అప్డేట్ వెంట వెంట ఇస్తూ ఉంటాను. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జూలై నుంచి అమలయ్యే కరువు భత్యం పెంపుపై కీలక సంకేతాలు వెలువడుతున్నాయి. తాజా ఏఐసిపిఐ డాష్ ఐడబ్ల్యూ గణాంకాల విడుదల కావడంతో ఈసారి ఎంత శాతం డిఏ పెరగొచ్చని దానిపై అంచనాలు మరింత బలపడుతున్నాయి. జూన్ నెల గణాంకాలు ఇంకా రావాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుత లెక్కల ప్రకారము జూలై డిఏ పెంపు ఉద్యోగులకు మరోసారి ఊరటనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక జూలై 26, 2026 నుంచి అమల్లోకి రానున్న కరువు భత్యము ఇక పెంపుపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆసక్తి పెరుగుతుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి జరిగే ఈ డిఏ సవరణ ఉద్యోగుల వేతనాల్లో ముఖ్యమైన భాగంగా ఉండడంతో దానికి సంబంధించిన గణాంకాల ప్రకారం అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ముఖ్యంగా ద్రవ్యోల్బణ పరిస్థితులు ఎలా మారుతున్నాయి ఈ పెంపును నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలో లేబర్ బ్యూరో ఇటీవల పారిశ్రామిక కార్మికుల కోసం అఖిల భారత వినియోగదారుల సూచి ఏఐసిపిఐ ఐడబ్ల్యూ మే 2026 గణాంకాలను విడుదల చేసింది. ఈ సూచిని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏ సవరణను లెక్కించడానికి ప్రధాన ఆధారంగా ఉపయోగిస్తున్నారు. కాబట్టి ప్రతి నెల వచ్చే మార్పులు భవిష్యత్తు డిఏ పెంపుపై ప్రత్యేక ప్రభావం చూపుతాయి. ఇక మింట్ అంటే దానికి సంబంధించిన విషయాలు చూపుతాయని చెప్పేసి మింట్ వెల్లడించిన కథనం ప్రకారము ఏప్రిల్ 26లో 169.9గా ఉన్న ఏఐసిపిఐ ఐడబ్ల్యూ సూచి మే 26లో 0.9 పాయింట్లు పెరిగి 150.8కి చేరింది. ఈ స్వల్ప పెరుగుదల దేశంలో కొనసాగుతున్న ద్రవ్యోల్బణ ధోరణులను సూచిస్తుంది. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు మరియు ఈ సూచిపై ప్రభావం చూపుతాయి. ఈ డేటాను ఆధారంగా చేసుకొని జూలై 1, 2026 నుంచి అమలయ్యే డిఏ సవరణ లెక్కిస్తారు. అంటే ఈ రోజు 2 డేటు అంటే నిన్నటి నుండే సవరిస్తారు. ప్రస్తుత అంచనాల ప్రకారము డిఏ పెంపు సుమారు 3% స్థాయిలో ఉండే అవకాశం ఉంది. అయితే ఇది తుది నిర్ణయం మాత్రం కాదు. ఎందుకు అంటే దీనికి జూన్ 26 ఏఐసిపిఐ ఐడబ్ల్యూ గణాంకాలు ఇంకా కావాల్సి ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వ అధికారిక ఆమోదం కూడా అవసరం కావడంతో తుది డిఏ శాతం ఇంకా మారే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది అని చెప్తున్నారు. ఇక జూన్ 26లో కూడా ఇదే రీతిలో సూచి పెరుగుతుందని ఊహిస్తూ గత 12 నెలల ఏఐసిపిఐ ఐడబ్ల్యూ గణాంకాలను పరిశీలించారు. ఈ నెలవారీ డేటా జూలై 2025 నుంచి ప్రారంభమై జూన్ 26 అంచనాల వరకు విస్తరించింది. ఈ మొత్తం ధోరణి ఆధారంగా డిఏ లెక్కించడానికి అవసరమైన సగటు విలువను నిర్ణయిస్తారు. ఈ గణాంకాల ప్రకారము నెలవారీ ఏఐసిపిఐ ఐడబ్ల్యూ ఇలా ఉంది. జూలై 25లో 146.5, ఆగస్టులో 147.1, సెప్టెంబర్లో 147.3, అక్టోబర్లో 147.7, నవంబర్లో 148.2, డిసెంబర్లో 148.2, జనవరి 2026లో 148.6, ఫిబ్రవరిలో 148.5, మార్చిలో 149.1, ఏప్రిల్లో 149.9, మేలో 150.8గా నమోదు అయింది. ఇక జూన్ 26 అంచనాలను 151.7గా పరిగణించారు. ఇక 100తోనే మనం దీన్ని కనుక గుణిస్తే ఇక్కడ ఇచ్చిన లెక్క ప్రకారము మనకి ఇచ్చిన దాన్ని బట్టి చూసుకుంటే మనకు దీన్ని 100తోని కనుక గుణిస్తే మనకు అసలైన ఈ వచ్చేస్తుంది అన్నమాట. ప్రస్తుత డిఏ
అనే విధంగా లెక్కించబడుతుంది. ఈ గణనలో ఏఐసిపిఐ ఐడబ్ల్యూ సగటు విలువ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. అంచనాల ప్రకారం జూన్ 26 వరకు సూచి ఇదే వేగంతో పెరిగితే 12 నెలల సగటు సుమారు 149.63గా ఉంటుంది. ఈ విలువను సూత్రంలో లెక్కిస్తే 148.63 ఇంటూ 2.88 ఈజ్ ఈక్వల్ 428.05 వస్తుంది. ఈ తర్వాత దశలో 428.05 నుంచి 261.41గా తీసివేస్తే 166.64 అవుతుంది. దీన్ని 261.41తో భాగించగా 0.637 వస్తుంది. దీంతో 100తో గణిస్తే 63.7%గా ప్రాథమిక ఫలితం వస్తుంది. ప్రస్తుతం డిఏను సర్దుబాటు చేసిన తర్వాత వాస్తవ పెంపు సుమారు 3.7%గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వ సాధారణ ఈ గణాంకాలను రౌండ్ ఆఫ్ చేస్తుంది కాబట్టి చివరికి 3% డిఏ పెంపు ప్రకటన అవకాశం ఉంది. ఇంకా క్లియర్గా వెళ్ళినట్టయితే ద్రవ్యోల్బణం గురించి మనం మాట్లాడుకుంటే మే 26లో వార్షిక ద్రవ్యోల్బణం 4.2%గా నమోదైంది. ఇది గత ఏడాది మే 25లో ఉన్న 2.93% పోలిస్తే గణనీయంగా పెరుగుదల. ఆహారము, ఇంధనము, దుస్తులు వంటి ముఖ్య విభాగాల్లో ధరల పెరుగుదల ఈ సూచీ పెరుగుదలకు కారణమయ్యాయి. జూన్ 26 ఏఐసిపిఐ గణాంకాలే ఈ డిఏ పెంపు తుది నిర్ణయాన్ని నిర్ణయిస్తాయి. అప్పటి వరకు అన్ని అంచనాలు తాత్కాలికంగానే పరిగణించాలి. సంబంధిత డేటాను సమీక్షించిన తర్వాతే కేంద్ర మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకుంటుంది. ఇది అన్నమాట డిఏ హైక్ గురించి ఈరోజు వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇది అన్నమాట ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.